ఇది వచ్చేసరికి చీరాల బీచ్. ఇప్పుడే ఒక చేపను చూశాను. అది నెక్స్ట్ ఒక షార్ట్లో వచ్చేసిద్ది. మామూలుగా చూశాను. అది ఒక 3 అడుగులు ఉంది చేప. రేట్ ఎంత అని అడిగాను. అడిగితే 1200 చెప్పారు. 1200 ఒక చేప 1200 పెట్టి కొనాలి. కాకపోతే చాలా పెద్ద చేపలండి. దానికి అసలు దాని పళ్ళు కూడా ఎట్లా పడితే తెగ అవతల పడిద్ది. అంత షార్ప్గా ఉంది. ఇదే రకం చేప అండి. ముక్కోలశ. చాలా పెద్దగా ఉంది చేప. ఎంత పడిద్ది మామూలుగా అయితే? ఇదైతే 1200 పడింది. ఒక్క చేప 1200. ఇది సొర చేప కదా? సొర. ఇదైతే 900 పడింది. ఇదైతే చందవ పాంప్లెట్ అంటారు. తెలుసా పాంప్లెట్? మామూలు చందవాళ్ళు తెలుసు. అది కూడా అదేనా? ఇది ఏమో చైనీస్. ఎదుటి చూద్దాం, పెద్దగా ఉంది. చైనీస్ అంట. ఇది పళ్ళు చూడండి అట్లా. ఇదే రకం అండి. ఒకసారి చూపించవచ్చా? ఇవి చందవాలు అంటండి. నల్ల చందవాలు. ఇదండి ఇది తెల్ల చందవ. ఇవ్వండి తెల్ల చందవ. ఇదేంటిదండి? వంజరం పార. బాగా రేట్ ఎక్కువనిద్దా? 3600 కొనిద్దా? వంజరం పార అంటండి. ఒకటే ముళ్ళ. ఇవ్వండి వంజరం పార అంట. బాగుంది. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి బయటకు కూడా. అదేంటిదండి? గొరకల. ఇది కూడా ఒక ముళ్ళేనా? గొరకలు అంట. ఇదెంత ఉండొచ్చు? ఇదెంత ఉన్నది? 5 300 అంటే 12 ఉంటాయి. టైగర్ రయ్య. అవి ఎంత పడుతున్నాయి? ఇదే కదా ఉన్నట్లు బాగా రేట్. టైగర్ రొయ్యల్లో ఇవ్వండి టైగర్ రొయ్య అంటండి. ఇదంతా చీరాల బీచ్. ఈరోజు కూడా ఎప్పటిలాగా మార్కెట్కి వచ్చాను, చేపల మార్కెట్కి. చేపలు మొత్తం ఈ టైంకి అయిపోతున్నాయి. అంటే 10 ఆ లోపు, 9 10 లోపు చేపల మార్కెట్ అయిపోతుంది. వేలం మొత్తం అయిపోయింది. ఉదయం ఎవరైతే చేపలు బట్టి అవన్నీ తీసుకొస్తారో కరెక్ట్గా 11 ఆ టైంకి బీచ్ మొత్తం క్లీన్. చాలా క్లీన్గా ఉన్నది. ఉదయం పూట ఎంత రష్గా ఉన్నదో 11 12 ఇప్పుడు బాగా ఎండ వస్తుంది. ఈ టయానికి బీచ్ మొత్తం ఖాళీ. ఈ టయానికి మీరు బీచ్కి వస్తే లాభం ఏంటంటే, ఈ టయానికి ఇక్కడ నిలబడితే బీచ్ మొత్తం వైట్ కలర్లో కనబడుతుంది. బాగా అలలు కానీ అవి కానీ, పడవలు మొత్తం వరుసగా. ఈ ఫోన్లో చూపించడం అయితే కుదరదు. అసలు ఆ నీళ్ళ మీద ఎండబడి అసలు మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ వరుసగా అన్ని బోట్లే. మీరు కొద్ది దూరం నుంచి కనుక చూస్తే ఎక్సలెంట్ వ్యూ. బోటు లోపలికి వెళ్ళాలంటే వీళ్ళు ట్రాక్టర్తో కొద్దిగా బోట్ని లోపలికి నడుతున్నారు. కనబడుతుందా? బోటు ఇప్పుడు దాకా ఇసుకలు కూరుకుపోయింది. ట్రాక్టర్తో దాన్ని లోపలికి నెట్టాయి. ఇవ్వండి ఆ ట్రాక్టర్ లోపల ఉన్నాయి ఏంటంటే ఐస్ గడ్డలు. ఇప్పుడు వాళ్ళు చేపలు పడతారనుకోండి దాంట్లో,
ఆ పట్టిన చేపలు ప్రిజర్వ్ చేయాలి కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు కూడా కంపు పట్టకూడదు కదా. అందుకని ఆ ట్రాక్టర్లో ఉన్న ఐస్ ఉంది కదా, ఐస్ని దీంట్లో లోడ్ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ లోపల పంపించుకుంటారు. ఇవ్వండి, ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్తో తీసుకొచ్చిన ఐస్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని బస్తాల్లో లోడ్ చేసి ఆ బస్తాలను ఏం చేశారు, తీసుకొచ్చి ఈ పడవలో లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 1-2 బాక్సుల్లో ఉన్న ఐస్ చాలదు, చాలా ఐస్ కావాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు వేలల్లో కనీసం ఒక 3,000-4,000 ఇలా ఒక 10,000 లోపు చేపలను పట్టుకొని వస్తారు. చూడడానికి చిన్న పడవలాగా ఉన్న దీంట్లో చాలా చేపలు పడతాయి. చూడండి మొత్తం ప్రాసెస్. ఇక్కడ నేను నిలబడడానికి కూడా కుదరట్లేదు, నీళ్ళు వచ్చేసి నా మోకాల్లో తెచ్చేస్తాను. అలా చూడండి అట్ట కొడుతున్నాయి. ఇది చేపలు పట్టడం అంటే చాలా 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 కష్టం. చేపలు పట్టడం ఇటువైపు పట్టుకోవడానికి కష్టంగా ఉందని కొద్దిగా అవతలకు తెస్తే అవతలకు తీస్తున్నారు లోడ్. అంతేనా, చేపలు పట్టడం అంత కష్టం ఇంకోటి ఉండదు. ఎందుకంటే చేపలు పట్టడం ఒక కష్టం, ఇక్కడ బోటు నీళ్ళల్లో బ్యాలెన్స్ చేయడం ఒక కష్టం, లోపలికి పోయిన తర్వాత వాతావరణం సహకరించడం ఇంకోటి, సహకరించిన తర్వాత కూడా సేఫ్గా బయటికి రావడం అనేది ఇంకా చాలా కష్టం. నేను ఓన్లీ బీచ్లో వీడియోస్ ఎందుకు పెడతానంటే ఈ బీచ్ దగ్గర రావడానికి కూడా చాలామంది కుదరదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది రారు, అందరికీ అవైలబుల్ వీడియోస్ ఉంటాయని చూస్తున్నాను. ఈరోజు వీకెండ్ అంటే శనివారం రోజు కూడా, ఆదివారం లేదు, సోమవారం లేదు, ఏ వారం లేదు, బీచ్కి ఏ రోజైనా టూరిస్టులు వస్తున్నారు. నేను ఈ మధ్యనే చూసింది, అంతకుముందు ఆదివారాల్లో మాత్రం టూరిస్టులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు టూరిస్టులు ప్రతిరోజు ఉంటున్నారు. అదిగోండి అక్కడక్కడి నుంచి టూరిస్టులు వస్తారు, ఇవేమో వెహికల్స్ టూరిస్టుల కోసం. ఇక్కడ కనపడుతుంది కదా ట్రాక్టర్, ఇదిగో ట్రాక్టర్. ఇక్కడ ఉన్న పడవలను లోపల అటు ఇటు మూవ్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళ కాదు, ఏ రోజైనా టూరిస్టులే. ఇదిగోండి ఆ వరుస బారుగా ఉన్నాయి కదా, అవన్నీ బోట్లు. ఫోటో షూట్లు, చిన్న చిన్న పాపలు, పిజ్జాబాలు. మీరు బీచ్కి కనుక శనివారం రోజు వస్తే ఎక్కువ మంది ఉండకుండా ఇలా ఖాళీగా ఉంటుంది. ఇవన్నీ ఇట్లా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు ఎక్కడికక్కడ, వాళ్ళందరూ మీరు ఎలా కావాలంటే అలా ఫొటోస్ తెస్తారు. ఆ ఉద్యమైన వీడియో దిగుతున్నారు. ఇవన్నీ ఈరోజు శనివారం, టూరిస్టులు. నా బుడ్డోడు బీచ్లో కదోడు పెట్టుకొని ఫోటో దిగుతున్నాడు. ఇది ఒక ఫ్యామిలీ, ఏమంటే ఫోటోగ్రాఫర్లో రెడీగా ఉంటారు తీయడానికి. ఈరోజు బీచ్లో ఇంక ఇదే లాస్ట్ వీడియో, ఎందుకంటే ఇప్పటికే 10 అయిపోయింది టైము. ఈ ఎండకు ఉండలేకపోతున్నాము. టూరిస్టులు వారంతో సంబంధం లేకుండా వస్తున్నారు. ఇక ప్రతిరోజు నేను వచ్చి ఇక్కడ కవర్ చేయడానికి, మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చేపలు పట్టడం కానించి, టూరిస్టులు కానించి మొత్తం అసలు చీరాల బీచ్ ఎలా ఉన్నది, చీరాల, రామాపురం, బాపట్ల, ఈ మొత్తం వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతాన్ని చూపించడానికి, కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదు లైఫ్ ఆఫ్ సిల్వర్ షార్ట్స్ అని నాకు ఇంకో ఛానల్ ఉంది. ఆ ఛానల్ కూడా 20,000 మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ కాకపోతే ఈ ఛానల్ గ్రోత్ ఎక్కువ ఉందని నేను దీన్ని బాగా కంటిన్యూ చేస్తున్నాను. కుదిరితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి అని బోట్లు, ఈ బోట్లు సరే కదా, ఇది బీచ్ కదా, ఇవ్వండి బీచ్లో తాగడానికి వస్తారు
వచ్చి తాగి ఆడ చెత్త పడేస్తారు. అవి పగలగొడతారు కూడా. ఈ పగలగొట్టంగానే ఎవరో ఒకరు ఇట్లా బీచ్కి వస్తారు కదా, వచ్చి కాలాల్లో వాటిలో దిగిపోతాయి. క్లీన్ చేసేవాళ్ళు ఎంతవాటికైనా క్లీన్ చేస్తారు. అంతేకాదు ఇప్పుడు అక్కడ దాకా ఈ బోట్ ఉంది కదా, బోటు దాకా నైట్ పూట అంటే సాయంత్రం 6 దాటిందంటే మనం తిరిగే చోటకు కూడా అలలు వస్తాయి. అంత చివరి దాకా వస్తాయి. అవి ఆ ఇసుకలోకి వెళ్ళిపోతాయి, మన కాలాల్లో దిగబడిపోతాయి. నైట్ 6 అయితే ఎవరు ఆపలేరు కదా, పోలీసులు ఉంటే ఎవరు ఆపుతారు? ఆ చివరి నుంచి కానీ ఈ చివరి నుంచి కానీ ఎటో వైపు నుంచి వచ్చి ఆడ తాగొచ్చి ఆడ పడేస్తారు. చూసారుగా కింగ్ ఫిషర్ బీర్ బాటిల్, ఈ మందు బాటిల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీలైనంత వాటికి చెత్త పడేయకుండా ఉంటే చాలు బీచ్లో.